మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. నా ఫేస్ చూసి భయపడద్దండి. అది పాన్స్ క్రీమ్ రాశాను. ఇప్పుడు ఆ 6 నెలల కిందటి వరకు నా ఫేస్ అంతా ఫుల్ మొటిమలతో నిండిపోయిండే. మా ఆయన అయితే ఇప్పుడు వయసు వస్తుంది నీకు, అందుకే ఇంకా ఇప్పటికి కూడా మొటిమలు అవుతూనే ఉన్నాయి అని అంటున్నారు. ఏం చేద్దాం చెప్పండి, మనం తినే ఫుడ్ ప్రాబ్లమో లేక నీళ్ళ ప్రాబ్లమో ఏమో అర్థమే కావటం లేదు. అలా అవుతుండే. ఇప్పుడు ఒక 6 నెలల కిందటి వరకు నేనైతే ఫెయిర్ అండ్ లవ్లీలు ఏవి వాడేదాన్ని కాదండి. ముందు నుంచి నాకు అస్సలు అలవాటే లేదు. కానీ ఇది ఒక్కటి వాడదాము చూద్దామని చెప్పి పాన్స్ లైట్ మ్యాచురైజర్స్ అయితే వాడానండి. అప్పటి నుంచి చాలా తక్కువైనాయి, మొటిమలు తక్కువైనాయి. అలాగే నా ఫేస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. చాలామంది తెల్లగా అవడానికి వాడుతున్నాను అనుకుంటున్నారు. నాకుండే తెల్లదనం చాలా అండి. ఇంకా ఎక్కువ తెల్లగైపోతే మళ్ళీ మకం అంతా సౌకిపోయినట్లు అయిపోతుంది. ఎవరైనా వాడాలనుకుంటే ఈ క్రీమ్ వాడండి, చాలా మంచిది. దినానికి 2 సార్లు అయితే వాడతాను, పొద్దున సాయంత్రము. ఇలా వాడడం వల్ల నా పింపుల్స్ అయితే చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాతే గడపలు అలాగే తులసికోట అయితే కడుక్కొని బొట్లు అయితే పెట్టుకుంటానండి. ఇంకా మీకు అందరికీ రోజు చెప్తూనే ఉంటాను కదా, లక్ష్మీ వేసిన పేడతో నుగ్గులు తట్టుకొని ఆ నుగ్గుల్ని ధూపంలో వేసుకుంటానని చెప్పి. చూడండి, ధూపం అయితే వేస్తున్నాను. నేను 5 రకాల సాంబ్రాన్ అయితే వాడతానండి. ఇది అంగిట్లోనే దొరుకుతుంది. 5 రకాలు వాళ్ళు ప్యాకింగ్ చేసి పెట్టింటారు. దాన్ని తీసుకొని వచ్చుకొని బాగా దంచుకొని ఒక బాక్స్లోకి అయితే వేసి పెట్టుకొని ఇంకా ధూపం అయితే వేస్తుంటాను. శుక్రవారం, మంగళవారం, శనివారం, సోమవారం, గురువారం, వారానికి 5 రోజులు ధూపం అయితే వేసుకుంటానండి. ఇలా వేసుకోవడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఇంట్లో ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అందులో ఇంకా ధూపం వేసుకున్నాక మరీ ఇంకా ప్రశాంతంగా ఉందండి. నాలోనే ఏదో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తూ ఉంది నాకు. ఎప్పుడు ఒకటే చెప్తుంటాను కదా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి. నిజమే కదా, చుట్టుపక్కల అందరూ బాగుంటేనే వాళ్ళతో పాటు మనము బాగుంటాము. మనం ఒక్కడే బాగుండి మనం ఒక్కడే సంతోషంగా ఉంటే సంతోషంగా ఉన్నట్లు కాదండి. ఈరోజు అయితే అమ్మవారికి ఏమీ చేయలేదు నైవేద్యము. ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే బాదము, ద్రాక్ష, అలాగే పాలు, చక్కెర అయితే నైవేద్యంగా పెట్టాను. పాలు చక్కెర పెట్టడం కూడా చాలా మంచిదంటండి. అమ్మవారు క్షీరసాగర తనయాం అంటారు కదా, అందుకే పాలలో పుట్టింది కాబట్టి పాలు పెట్టడం మాత్రం చాలా మంచిది. ఇంకా ఈరోజు ధూపం వేసుకున్న తర్వాత ఇండ్లంతా చూడండి పొగతో ఎలా నిండిపోయిందో. మన ఇంట్లో ఎలాంటి చికాకులు, గొడవలు, అరుపులు లేకోకుండా ప్రశాంతంగా ఉండే జీవితమే కదండి మనం కోరుకునేది. ఓం శ్రీమాత్రే నమః.